వ్యూ పాయింట్. పసుపు దీన్ని గోల్డెన్ స్పైస్ అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో పసుపుకి ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది. అంతేకాదు పెళ్లిళ్లు, ఇతరత్ర పండుగల్లోనూ పసుపు తప్పనిసరిగా వాడతారు. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న పసుపుతో కొన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపుతో ఓ డేంజర్ కూడా ఉందని మీకు తెలుసా? నిజమే. ఏ కిడ్నీల ఆరోగ్యాన్ని అయితే కాపాడుతుందో అదే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది పసుపు. నమ్మడానికి ఇది కాస్త వింతగానే అనిపించినా ఇదే నిజం. మరి పసుపు వల్ల మూత్రపిండాలు ఎందుకు పాడైపోతాయి? ఎలా వాడటం వల్ల ఇలా జరగకుండా ఉంటుంది? అసలు ఈ రెండింటికి లింక్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. ఈ రెండు ఉన్నప్పుడు శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని సరైన విధంగా బయటకు వెళ్లిపోతాయి. నిజానికి యూరిన్ ద్వారా ఎక్కువగా టాక్సిన్స్ వెళ్లిపోతాయి. ఎప్పుడైతే టాక్సిన్స్ మరీ ఎక్కువైపోతాయో అప్పుడు కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. అయితే పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ ప్రెషర్ పడకుండా చూస్తాయి. సులువుగా మురికిని వదిలిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కిడ్నీలోని కణాలు దెబ్బతినకుండా పసుపు కాపాడుతుంది. అంతేకాదు జీర్ణశక్తి పెరగడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా మారడానికి కూడా తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు అందించే పసుపుతో ఓ ప్రమాదం ఉంది. పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇదే ఆరోగ్యాన్ని అందిస్తుంది, కానీ ఇదే అనారోగ్యాలకు దారితీస్తుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ వల్ల యూరిన్ లో ఆక్సలేట్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాదు ఇప్పటికే కిడ్నీ స్ట్రోక్ తో ఇబ్బంది పడేవారు తరచూ పసుపు తీసుకుంటే ఈ సమస్య మరింత పెరిగే ముప్పు ఉంది. ఇక మరో సమస్య ఏంటంటే పసుపు వల్ల రక్తం పల్చబడుతుంది. ఇప్పటికే బ్లీడింగ్ సహా మరికొన్ని ఇబ్బందులు ఉన్నవారు పసుపు తీసుకుంటే అవస్థలు పడాల్సి వస్తుంది. అంతేకాదు రక్తం చిక్కపడడానికి మందులు వాడుతున్న వారు పసుపు రెగ్యులర్ గా వాడితే రక్తం పల్చబడి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు బ్లీడింగ్ కూడా పెరుగుతుంది. అందుకే మరీ అతిగా పసుపు వాడకూడదని వారిస్తున్నారు ఎక్స్పర్ట్స్.